ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల గురించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గత 7-8 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి భారీగా మార్పులు చేర్పులు ఇప్పటికే చేశారు. 7-8 రోజులుగా ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించుకొని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా ఉభయ గోదావరి జిల్లాలకు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వారందరితోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. ఈ రోజు కూడా కొన్ని జిల్లాల నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది నేతలు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వారిలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి కూడా ఉన్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ కూడా ఉన్నారు. సాయంత్రం మరికొంతమంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ కలిసే అవకాశం ఉంది. ఇవాళ రేపో సెకండ్ లిస్టును ప్రకటించే అవకాశం కూడా ఉంది అని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలతో ముందుకు వెళుతున్న వైసీపీ మార్పులు చేర్పులను కూడా చేస్తుంది. ఇప్పటికే ప్రకాశం, గుంటూరు జిల్లాలో మార్పులు చేస్తూ ఆ లిస్టును కూడా విడుదల చేసింది. ఇక ఇవాళ రేపో రెండో లిస్టును కూడా భారీగా విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. వైసీపీలో జరుగుతున్న ఈ మార్పులు చేర్పులతో చాలామంది సిట్టింగ్లలోనూ ఇన్ఛార్జీల్లోనూ కొంత గుబులు కనిపిస్తూ ఉంది. ఈరోజు కొన్ని జిల్లాల నుంచి ఇన్ఛార్జీలు అలాగే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఒక్కసారి తాడేపల్లి వెళ్దాం. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, ఈరోజు ఎవరెవరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది? రెండవ లిస్ట్ ఇప్పటికే మనం చూసాం. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మార్పులు చోటు చేసుకున్నాయి. రెండవ లిస్టు ఈరోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? ఈ మార్పులతో వైసీపీ నేతల్లో ఎటువంటి స్పందన కనిపిస్తోంది? ఖచ్చితంగా వైసీపీ నేతలు అయితే ఒక టెన్షన్ వాతావరణం కనబడుతుంది. తాడేపల్లికి ఎవరికైతే పిలుపు వస్తుందో వాళ్ళ టికెట్ ఉండకపోవడం, లేకపోతే మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోణంలోనే తాడేపల్లి నుంచి వైసీపీ నేతలకి పిలుపు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరిలో కూడా ఒక టెన్షన్ అయితే కనబడుతుంది. మాకేమైనా ఫోన్లు వస్తాయా, మా సీట్లు ఏమైనా మారుతాయని ఒక టెన్షన్ అయితే వాళ్ళకి కనబడుతున్న పరిస్థితి. అయితే ఈ మార్పులకు సంబంధించిన కసరత్తు ప్రక్రియ కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సజ్జలతోనూ, మిథున్ రెడ్డి, పార్టీ సీనియర్లకు సంబంధించినటువంటి నేతలతో కొంతమంది ఎమ్మెల్యేలు శ్రీకాకుళం, కర్నూలు, చిత్తూరు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కొద్దిసేపటిమే రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం వాళ్ళు సీఎం కూడా కలిసే అవకాశం ఉంది. సీఎం ప్రస్తుతం వేరే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రివ్యూ స్లాట్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు సజ్జలతో అయితే మీటింగ్ కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, అదేవిధంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్, అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా, వీళ్ళంతా కూడా క్యాంపు కార్యాలయం కొద్దిసేపటి వచ్చారు. వాళ్ళంతా కూడా లోపలే ఉన్నారు. ఇంకా ఎవరికి బయటికి రాలేదు. వాళ్ళని ముందుగా సజ్జలతో మీటింగ్ జరిగిన తర్వాత, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడించే అవకాశం అయితే కల్పిస్తున్నారు. చాలా టెన్షన్ అయితే కనబడుతుందని చెప్పాలి. రోజు రోజుకి అభ్యర్థులు పిలుస్తూ సాయంత్రం వరకు దాదాపు 7 నుంచి 8 గంటల వరకు వాళ్ళు కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ఎవరికి పిలుపు వస్తుందని ఒక టెన్షన్ అయితే కనబడుతుంది. రెండవ లిస్టు చాలా పెద్దగా ఉండే అవకాశం కనబడుతుంది. 30 నుంచి 40 స్థానాలకి మార్పులు, సిట్టింగ్ల చేంజెస్, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఈ లిస్ట్ అంతా కూడా ఈ రోజు లేదా రేపట్లో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యంలో నేతల్లో కానీ ఎమ్మెల్యేలకు టెన్షన్ కనబడుతుంది. నిన్న కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా నిన్న క్యాంపు కార్యాలయం రావడం, ముఖ్యమంత్రితోనూ సజ్జలతోనూ భేటీ అవడం జరిగింది. వాళ్ళలో కొంతమందికి ఇప్పటికే సీటు మార్పులకు సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పేశారు. అదే ఫైనల్ అని కూడా వాళ్ళతో చెప్పేశారు. నిన్న గుమ్మనూరు జయరాంతో పాటు పినేపి విశ్వరూప్ ఇద్దరి మంత్రులకు సంబంధించి కూడా చేంజెస్ ఉంటాయి, మీరు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ దానికి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూడాలని కూడా వాళ్ళు కోరిన నేపథ్యంలో వేరే ఆల్టర్నేటివ్ చూసే పరిస్థితి లేదని కూడా వాళ్ళతో తేల్చి చెప్పారు. పినేపి విశ్వరూప్ని పాయకరావుపేట లేదా పి గన్నవరం నుంచి పోటీ చేయాలని, అంటే ఎవరినైతే క్యాంప్ కార్యాలయానికి పిలిపిస్తున్నారో వారి విషయంలోనే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఈ మార్పుల ప్రక్రియ ఏ అంశాల ప్రాతిపదికన జరుగుతోంది వైసీపీలో? అంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ సర్వేల ఆధారంగానే పూర్తిగా ఎమ్మెల్యేల మార్పులు కానీ లేకపోతే చేంజెస్ అనేవి జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి గడప గడప మన ప్రభుత్వంలో కార్యక్రమం తిరిగిన దాన్ని కానీ 5 ఏళ్ల ఆ ఎమ్మెల్యే మీద ప్రజలకున్న ఒపీనియన్, ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలు, ఐపాక్ చేస్తున్న సర్వేలు, అదేవిధంగా ప్రైవేట్ సర్వేలు కూడా కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సర్వేల ఆధారంగానే చేంజెస్ అనేవి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సర్వేల ఆధారంగానే క్రైటీరియాగానే చేంజెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఉన్న పళంగా అంటే గడప గడప మన ప్రభుత్వంలో దాదాపు అందరూ
కొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బాగా తిరిగి అంటే అందరికంటే ఎక్కువ రోజులు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కూడా స్థానచలనం ప్రస్తుతం జరుగుతుంది. దానికి కారణం సర్వేలనే చెప్పాలి. సర్వేల్లో రిపోర్ట్స్ కొంత యాంటీగా వచ్చిన నేపథ్యంలో వాళ్ళని కూడా పక్కన పెడుతున్నారు. లేకపోతే వేరే నియోజకవర్గాలకు పంపిస్తున్న పరిస్థితుంది. సాయంత్రం మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు తూర్పుగోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి చేంజెస్ అనేవి దాదాపు ఒక కొలికి వచ్చేసాయి. దానికి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం, అదేవిధంగా కర్నూలు, చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు ఈ రోజు ఉదయం పిలిచారు. మధ్యాహ్నం కూడా మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి ఇవాళ లేదా రేపు పూర్తి స్థాయిలో ఒక సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత అసంతృప్తుల సెగ బయటకు వస్తుందనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. మార్పులు చేసిన వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్గా ఉన్నారు. రెండో లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో బయటపడదామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు మేము అక్కడ బాగానే పనిచేస్తున్నాం, ఇప్పుడు సడన్ గా 2 నెలల ముందు మార్చడం ద్వారా లేకపోతే వేరే నియోజకవర్గం పంపడం ద్వారా మాకు ఇబ్బంది కలుగుతుందనే ఒక అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం ముందు పెట్టారు. కాబట్టి ఎక్కడ కూడా బయటపడట్లేదు. వాళ్ళ అనుచరులు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఎవరు కూడా బయటపడిన పరిస్థితి. కానీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ కనుక ఒక 30-40 మంది చేంజెస్ అనేవి వస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తులు బయటపడే అవకాశం ఉంది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం కూడా ఉందనేది మనకు అందుతున్న సమాచారం. కాబట్టి రెండో లిస్ట్ అంటే భారీ మార్పులతో రెండవ లిస్ట్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా భారీ మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అందుకే వరుసగా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు సంబంధించి ఆ నేతలతో మాట్లాడిన తర్వాతే వాళ్ళ సీట్ చేంజెస్ గురించి వాళ్ళకి వివరాలు చెప్పిన తర్వాత మాత్రమే ఈ మార్పులు అనేవి చేస్తున్నారు. అందుకే వరుసగా ఉభయ గోదావరి జిల్లా సంబంధించి కానీ, కృష్ణా జిల్లా సంబంధించి, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కానీ, కర్నూలు సంబంధించి కానీ, నిన్న అనంతపురం సంబంధించి ఈ నేతలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పేసిన తర్వాత మాత్రం లిస్టు రెడీ చేయాలి. కాబట్టి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ చేంజెస్ వివరాలన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత మాత్రమే లిస్టు ఫైనల్ చేస్తున్నారు. రోజుకి అందుకే జిల్లాలకు సంబంధించిన నేతలు పిలిపించిన వాళ్ళతో ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఒక 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఒకేసారి 30-40కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేంజెస్, మార్పులు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు ఎంపీలుగా, మంత్రులకి వేరే నియోజకవర్గాల చేంజెస్ ఇవన్నీ కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. రోహిత్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఫోన్ వస్తూ ఉంటే వాళ్ళలో టెన్షన్ కనిపిస్తుంది. ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటా, ఎవరి పేరు మారిపోతుంది అనే టెన్షన్ ఆయా నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే 7-8 రోజులుగా ఈ మార్పుల ప్రక్రియ చోటు చేసుకుంటుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మార్పులతో కూడిన లిస్ట్ను రిలీజ్ చేశారు. 7-8 రోజులుగా మొత్తం జిల్లాల వారీగా నేతలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా నేతలు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మార్పుల గురించి వారితో చర్చిస్తున్నారు. ఇవాళ రేపు రెండవ లిస్ట్ భారీ మార్పులతో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తమ పేరు ఉంటుందో లేదో, తమ పేరు ఏ మార్పుకు లోనవుతుందోనని వైసీపీ నేతల్లో ఇప్పటికే టెన్షన్ కనిపిస్తుంది. చూద్దాం రెండవ లిస్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో, ఎటువంటి మార్పులతో రెండవ లిస్ట్ విడుదలవుతుంది.